హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త వ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి కాఫీ ఫిల్టర్ అండి. చాలా వెరైటీ కాఫీ ఫిల్టరు, చాలా బాగుంది. వెంటనే మనకి మామూలుగా ఏంటంటే కాఫీ ఫిల్టర్ వేసుకుంటే ఒక 1 అవర్కి గాని దిగదు. ఇది అలా కాదు, 10 మినిట్స్లో కాఫీ అనేది ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, దీన్ని పూర్తిగా చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇది వచ్చేసి పైన ఇలా ఉంటుందన్నమాట. కింద వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాని పైన కనిపిస్తుంది కదా గీత, అక్కడి వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఫిల్టర్ కాఫీ యాడ్ చేసుకోండి. నేను గ్రీన్ లేబుల్ కాఫీ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఎలా యూస్ చేయాలో కూడా నేను ఈ వ్లాగ్లో మొత్తం మీకు చూపిస్తాను. దానిలో ఒక గ్లాస్ నిండా వాటర్ వేయాలండి. ఇదిగోండి, దీంతో క్లోజ్ చేసేసి, ఇదేంటంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. మామూలు ఫిల్టర్ లాగా వేడి నీళ్ళు కాచి పోయటం కాదు. ఇందులో 3 టేబుల్ స్పూన్లు లేదా అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది 6 కప్పుల ఫిల్టర్ కాఫీ అవుతుందండి. ఇది 3 ఉన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుందన్నమాట. ఇన్స్టెంట్ 10 మినిట్స్లో మీకు ఫిల్టర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాని మీద దీంతో క్లోజ్ చేయాలన్నమాట. ఫిల్టర్ కాఫీ అనేది ఇంతకుముందు మనం వేసే ఫిల్టర్స్లో ఏంటంటే పైన వాటర్ వేస్తే కిందికి దిగేది కదా. ఇప్పుడు కింద వాటరు ఎవాపరేట్ అంటే ఆవిరి రూపంలో పైకి వస్తుంది. ఇది టైట్గా సెట్ చేసుకోవాలండి. మనము టైట్గా సెట్ చేసుకోకపోతే ఏంటంటే వాటర్ అనేది పక్కల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ వాల్వ్ నుంచి ఇది ఆవిరి వస్తుంది, మిగిలిన ఫిల్టర్ అంతా పైకి వస్తుంది అన్నమాట కాఫీ. చూడండి, ఇప్పుడు నేను దీన్ని నేరుగా ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మామూలుగా గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది స్టవ్ బేస్తో ఇస్తున్నారండి. ఒక 10 మినిట్స్లోనే మొత్తం కాఫీ అనేది ప్రిపరేషన్ అనేది జరుగుతుందండి. ఇండక్షన్ స్టవ్ కాబట్టి పట్టుకున్న కాలదు, మామూలు స్టవ్ మీద అయితే కాలుతుంది. ఒక 5-10 మినిట్స్లోనే ఫిల్టర్ అనేది ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాఫీ స్మెల్ అనేది ఇల్లంతా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు అది ఫిల్టర్ అంతా ఆవిరి రూపంలో పైకి వస్తుంది. మనకు వీడియోలో నీట్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఒక 10 అది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎంతవరకు పైకి వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మనము ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఆఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, కానీ ఒక్కసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఆర్గానిక్ షుగర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కప్పులో కొంచెం మాత్రమే ఫిల్టర్ కాఫీ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వంచుకోవటానికి కూడా దీనికి మంచిగా గ్యాప్ వచ్చేసింది అనమాట. మనం ఎలాగైతే ఫ్లాస్క్ నుంచి కాఫీ వంచుకుంటామో అలాగే ఒక గ్లాసు పాలు కలిపేసి మనం చక్కగా తాగేయటమే. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఫిల్టర్ కాఫీ లేదనే టెన్షన్ ఉండదండి. మనకు అర్జెంటుగా కావాలన్నా ఎవరి ఎంప్లాయీస్కి అయితే ఇది ఇంకా చక్కగా ఉపయోగపడుతుందండి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా చూడండి. కావాలంటే దీని లింక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.